హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో గుత్తి వంకాయ మసాలా కూరని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. టేస్టీ అండ్ ఈజీ అనమాట. ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీకి పెద్దగా టైం కూడా ఏం పట్టదు అనమాట. మార్నింగ్ లంచ్ బాక్సుల్లో కూడా హడావిడిగా ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ ఒక కప్పు పల్లీలని వేయించి పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసి ఒక 10 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఒక 10 ఎల్లిపాయలు, చిన్న అల్లం ముక్క వేసి వేయించుకొని పల్లీలు, చింతపండు ఇది మొత్తం మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక పావు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బగారా స్పైసెస్ వేసుకోవాలి. ఇంకొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వంకాయలని బాగా నీట్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసి చూసుకోవాలి. దాంట్లో ఏమైనా పుచ్చిపోయినవి ఉన్నాయో, పురుగులు ఉన్నాయో కూడా చూసుకోవాలి. ఇలా వేసి వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత వేసి చూడండి. మళ్ళీ తిప్పి అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఒక 70% ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీని అందులో వేసుకోవాలి. ఇంకా వాటర్ ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేయాలి. ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఒక 3 మినిట్స్ మూత పెట్టి తీసిన తర్వాత ఒక స్పూన్ కొబ్బరి పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మరి ఎక్కువ కలపకండి కర్రీని, కొంచెం జస్ట్ అటు ఇటు కలిపితే చాలు. ఈ కర్రీని ఎక్కువగా వెజ్ ఇష్టపడే వాళ్ళైతే ఈజీగా చేసుకోవచ్చు. బగారన్నానికి, రోటీస్కి సూపర్ కాంబినేషన్. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.